సరస్వతి పుష్కరాల పవిత్ర గాథ. భారతదేశంలో నదులను తల్లులుగా పూజించే సంప్రదాయం ఉంది. అందులో పుష్కరాలు అనేవి అత్యంత పవిత్రమైన సందర్భాలు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏదైనా నదికి పుష్కరాలు వస్తాయి. ఇవి భగవత్ కృపగా భావించబడతాయి. అలాగే సరస్వతి నది పుష్కరాలు కూడా ఎంతో విశిష్టమైనవి. కనుమరుగైన సరస్వతి నది తిరిగి భక్తుల పుణ్య దర్శనానికి వస్తుందని నమ్మకం ఉంది. ఈ పుష్కరాల వెనుక ఉన్న పురాణగాథ ఎంతో ఆధ్యాత్మికతను కలిగించే విధంగా ఉంటుంది. సరస్వతి నదికి పురాణ ప్రాశస్త్యం. సరస్వతి నది గురించి ఋగ్వేదం, మహాభారతం, బ్రహ్మవైవర్త పురాణం, స్కాంద పురాణం వంటి గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. ఇది జ్ఞానము, విద్యకు సంకేతంగా పరిగణించబడే సరస్వతి దేవి నుండి ఉద్భవించిందని భావిస్తారు. కేవలం భౌతికంగా ప్రవహించే నదిగానే కాక ఇది ఆధ్యాత్మికంగా కూడా గమనించబడే నది. ఒకప్పుడు భూమి మీద ధర్మం క్షీణించగా బ్రహ్మదేవుడు త్రిమూర్తులను కలిసి సముద్రతీరంలో యజ్ఞం నిర్వహించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తన కామాంశాలను నియంత్రించలేకపోయి తన వాక్కుతో సరస్వతిని సృష్టించాడు. ఆమె జ్ఞాన స్వరూపిణిగా నది రూపంలో భూమిపైకి వచ్చింది. ఆమె ప్రవాహం త్రికూట పర్వతాల నుండి ప్రారంభమై పుష్కర్ తీర్థం వద్ద గంగా, యమునలతో సంగమిస్తుంది. పుష్కరాల పుట్టుక. పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవునికి ఓ పుత్రుడు జన్మించాడు. అతని పేరు పుష్కరుడు. బ్రహ్మదేవుడు అతనికి వరంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక నదిలో ప్రవేశించి ఆ నదిని పవిత్రంగా చేయాలని అనుగ్రహించాడు. అలా పుష్కరుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒక నదిని ఆశ్రయించి ఆ సమయంలో పుష్కరాలు జరిపేవాడు. బృహస్పతి గ్రహం మేష రాశిలో ప్రవేశించే సమయంలో ఏ నదిలో పుష్కరుడు ఉంటాడో ఆ నదిలో పుష్కరాలు జరుగుతాయి. అదేవిధంగా సరస్వతి నదికి కూడా పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు వస్తాయి. కనుమరుగైన సరస్వతి నది. ఇప్పటికీ సరస్వతి నది కనిపించదు. కాని శాస్త్రీయ పరిశోధనల ద్వారా హరప్పా నాగరికత ప్రాంతాలలో రేఖాచిత్రాలలో సరస్వతి ప్రవాహాన్ని గుర్తించారు. పాకిస్తాన్లో హక్రా నది, ఇండియాలో ఘగ్గర్ నది ఇవి సరస్వతి ప్రవాహాల అవశేషాలు అని భావిస్తారు. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు అంటే ట్రైనెట్ సంగమాల్లో ప్రయాగరాజ్, గుజరాత్లోని పుష్కర్ తీర్థంలో, హిమాచల్ ప్రదేశ్లోని ఆది బద్రీ కాళేశ్వరం తెలంగాణలో జరుగుతాయి. ప్రజలు ఈ ప్రదేశాల్లో సరస్వతి పుష్కరాలు జరుపుకుంటారు. దీనితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలలో కూడా సరస్వతి పుష్కరాల సందర్భంలో యాగాలు, హోమాలు, తపస్సులు నిర్వహిస్తారు. సరస్వతి పుష్కరాల ప్రాముఖ్యత. సరస్వతి నది పుష్కరాల్లో స్నానాలు చేయడం వల్ల జ్ఞాన సంపద పెరుగుతుందని నమ్మకం ఉంది. విద్యార్థులు, గాయత్రి ఉపాసకులు, పండితులు ఈ కాలంలో ప్రత్యేకంగా ఉపవాసాలు, జపాలు చేస్తారు. సరస్వతి మంత్రాలను పఠిస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని అనేకసార్లు జపిస్తారు. ఈ సమయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, జ్ఞాన యజ్ఞాలు నిర్వహిస్తారు. మహర్షులు ఈ సమయంలో తమ తపస్సును అధికంగా చేస్తారు. ఇది విద్యార్థులకే కాకుండా అన్ని వయస్సుల వారికి జ్ఞానాన్ని ప్రసాదించే శుభకాలంగా భావించబడుతుంది. సరస్వతీ తీరంలో జరిగే పుణ్యకార్యాలు. పుష్కరాల సందర్భంగా జరిగే కొన్ని విశిష్టమైన కార్యాలు ఇవే. 1. స్నానం. పుష్కర స్నానం వల్ల పాప విమోచనం, విద్యాభివృద్ధి జరుగుతుందని నమ్మకం. 2. తర్పణం. పితృదేవతలకు జలతర్పణం చేయడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుంది. 3. దానం. విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం లాంటివి ఎక్కువగా చేస్తారు. 4. జపాలు, హోమాలు. సరస్వతి హోమం, చండీ హోమం వంటి శాంతికర్మలు నిర్వహిస్తారు. 5. గాయత్రి మంత్ర జపం. గాయత్రి మాత అయిన సరస్వతిని స్మరిస్తూ లక్షల సంఖ్యలో గాయత్రి మంత్రాలు జపిస్తారు. సరస్వతి పుష్కరాలలో వాస్తవ దృశ్యం. ఇప్పటికీ సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. 2013లో గుజరాత్లోని పుష్కర్ తీర్థం వద్ద, 2025లో తిరిగి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ సమయంలో లక్షలాది భక్తులు తరలివచ్చి సరస్వతి నదికి నమస్సులు అర్పించి స్నానమాచరిస్తారు. భక్తులు సరస్వతి నమస్తుభ్యం వరదే జ్ఞానరూపిణి అని శ్లోకాలతో నదిని స్తుతిస్తారు. జ్ఞానదాతురాలైన సరస్వతి మాతను మత, వృత్తి,
విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పూజిస్తారు. ముగింపు. సరస్వతి పుష్కరాలు కేవలం ఒక మతపరమైన వేడుక కాదు, ఇది జ్ఞానానికి, శాంతికి, మన సంస్కృతికి గుర్తు. కనబడని నదిని విశ్వసిస్తూ, భావస్వరూపంగా ఆ నదిని పూజించే ఈ సంప్రదాయం భారతీయ ఆధ్యాత్మికతను సూచిస్తుంది. సరస్వతి పుష్కరాల్లో పాల్గొనడం ద్వారా భక్తులు తమ జీవితాలను శుభమార్గంలో నడిపించే శక్తిని సంపాదిస్తారు. ఇది మన జ్ఞాన మార్గానికి దీపికగా నిలుస్తుంది. జ్ఞాన మార్గం మెరుస్తూ ఉండాలంటే సరస్వతి తల్లి అనుగ్రహం తప్పనిసరి. అందుకే సరస్వతి పుష్కరాలు అనేవి మనకు జీవిత మార్గాన్ని చూపే మానసిక పుష్కరాలు కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.